పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసిండు. ఏరే పార్టీ అయినా బీజేపీ అయినా కాదు. ఫోన్ చేసి కిషన్ రెడ్డి చిట్టా ఉన్నది నా దగ్గర పెడతా, లేకపోతే కిషన్ రెడ్డికి సంబంధించిన ఇవి ఉన్నాయి, వీటి గురించి మాట్లాడు, వాటి గురించి మాట్లాడని 100 చెప్పిండు. నేను పగలు ప్రతీకారాల కోసం ఈ పని చేస్తలేను. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను పగ కోసమో లేదా కిషన్ రెడ్డికి నాకేదో పాలిపగనో ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలని నాకున్నది. నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టము, ప్రాణము. వాస్తవాన్ని చెప్పాలంటే నరేంద్ర మోడీని చూసినాక ఎవరు కూడా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అది ఎవరన్నా కానివ్వండి. ఊళ్ళల్లో కూడా నరేంద్ర మోడీ అంటేనే తెలుసు. ఇప్పుడు ఎవరికైనా దేవుడు అంటారు నరేంద్ర మోడీని. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ప్రేమ, హిందూ ధర్మం మీద ఉన్న ప్రేమ, నెక్స్ట్ నరేంద్ర మోడీ మీద ఉన్న ప్రేమ, అన్నిటికంటే ఎక్కువ నాకు ఇంకోటి ఉన్నది. నాకు దేశభక్తి ఎక్కువ. ఫస్ట్ నుంచి చెప్తానా, దేశం మీద ఉన్న ప్రేమ. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ గడ్డ రుణం తీర్చుకోవాలి అని నాకు ఒకటి ఉంటుంది. దానికోసం మాత్రమే నేను వార్తలు పెడతాను. నా కాన్సెప్టు కిషన్ రెడ్డికి పెద్దరికం ఇవ్వద్దు అనేది నా కాన్సెప్టు. అంతేగాని కిషన్ రెడ్డి చేసిండు అది చేసిండే అది నువ్వు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా ఇంటికే తీసాడు పక్కా పడేస్తా. ఉన్న విషయం చెప్తాను. నా కాన్సెప్ట్ ఒకటే. భారతీయ జనతా పార్టీలో నన్ను గైడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? కిషన్ రెడ్డితోనే ఏమన్నా నాకేమన్నా పాలిపగానా? నా కాన్సెప్ట్ ఒక్కటే. కిషన్ రెడ్డి అయినా కావచ్చు, లక్ష్మణ్ అయినా కావచ్చు, నిన్ను జాతిరత్నాలని పెట్టిన వాళ్ళు ఎవ్వరన్నా కావచ్చు, వాళ్ళతోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు 100%. మీరు ఎంతమంది స్ట్రాటజిస్టులను పిలిపిస్తారో పిలిపియండి. ఇది మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, జాతీయ నాయకత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తాను. నేను ఇది కూడా బహిరంగంగా ప్రశ్నించబోతున్నాను. 2 సంవత్సరాలు చూసినా ఏం జరుగుతలేదు, ఏం మార్పులు లేవు. 2.5 సంవత్సరాలు చూసి ఏం మార్పులు లేవు. కాబట్టి ఇప్పుడన్నా ఒక మార్పు వస్తుంది. మరి కొత్త అధ్యక్షుడు వచ్చిండు, ఏమైనా మార్పులు చేర్పులు చేయకపోతే కొత్త అధ్యక్షుడు ఎందుకు వచ్చినట్టు? కాబట్టి దాని గురించి నేను ఫైట్ చేస్తానా, నీతి నిజాయితీగా నేను ఫైట్ చేస్తానా, దేశం కోసం ధర్మం కోసం నేను ఫైట్ చేస్తానా. నేను ఫస్ట్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ఎస్లో చేసిన, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేసిన. కాబట్టి నా భావాలు అవే ఉంటాయి. నాది రైట్ వింగే ఉంటుంది. ఎవడేమనుకున్నా రైట్ వింగే ఉంటుంది. నేను భారతీయ జనతా పార్టీకే ఓటెత్తా. ఎవరిని నిలబెట్టినా, కుక్కని నిలబెట్టినా భారతీయ జనతా పార్టీకే ఓటెత్తా. నా అభిమానం అది. ఉన్న విషయం చెప్తాను. నరేంద్ర మోడీ కోసం చేస్తా, దేశం కోసం చేస్తా, ధర్మం కోసం చేస్తా. నా పనులు ఇట్లా ఉంటాయి. కానీ ఫోన్ చేసి ఈడ విల్లాలు ఆడ అది చూసేదందుకే అపార్ట్మెంట్లు ఉంటాడు, ఇవన్నీ నాకు అద్దు. నేను ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పేర్లు రివీల్ చేయాలనుకుంటే నాకు పెద్ద పని కాదు, ఇజ్జత్ పోతుంది. కాబట్టి దయచేసి అసాంటోళ్ళు నాకు కిషన్ రెడ్డి మీద కానీ భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త మీద కూడా కాదు. ఒక ఆయన ఇంకో ఆయన ఫోన్ చేసి బండి సంజయ్ మీద చెప్పిండు. ఇవన్నీ బంద్ పెట్టాలి దుకాణం. బండి సంజయ్ అంటే మాకు కోపం ఏం లేదు. మాకు ఎందుకు ఉంటుంది? లక్ష్మణ్ మీద కోపం ఎందుకు ఉంటుంది? లక్ష్మణ్ ఆస్తులు ఏమి సంపాదించుకున్నాడు? మరి కంప్లైంట్ చేయరు మీరు, ఎందుకు వదలేరు? మీకు సాధన అయితే లేదా? కాంగ్రెస్ వానికి సాధన అయితే లేదు, బీఆర్ఎస్ వానికి సాధన అయితే లేదా? నేను ఒక్కనే ఉన్నా కావచ్చు, మొగోడిని సిపాయి నేను ఒక్కనే ఉన్నానా తెలంగాణలో? కాబట్టి మిత్రులారా, ఇవన్నీ ఒట్టిదే. నాకు తెలుసు మీరు ఉబ్బిస్తే నేను ఉబ్బేటోని కాదు, మీరు తిడితే నేను బాధపడేటోని కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీ. ఇల్లు పోయి కాళ్ళు మొక్కైన నాయకులను కలుపుతా. ఐకమత్యం అనేది ఉండాలి. ఇల్లు తిరుగుతా. ఇల్లు తిరిగి నాయకులు ఎవరెవరు ఉన్నారు అందరి దగ్గర పోయి కాళ్ళు మొక్కి దండం పెట్టారా, మీరు అందరు కలిసి ఉన్నాయా, మీ కాళ్ళు మొక్తా. ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఒక్కసారైనా రావాలి. మేము గట్టిగా ఉన్నప్పుడే, మేము యువకులం లెక్క ఉన్నప్పుడు మాత్రమే అధికారంలోకి రావాలి. చాలామంది ముసలోళ్ళ లైన్లు ఎప్పంచెల్లో చూస్తారు అధికారంలో రావాలని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి జనసంఘ ఉన్న పంచెలు చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. నక్సలైట్లతో దెబ్బలు తిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి ఆకాంక్ష, వాళ్ళందరి కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా తెలంగాణలో ఒక్కసారన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఎందుకు అభివృద్ధి ఎందుకు చెందదు? ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి చెందలే. ప్రత్యేక తెలంగాణ వచ్చినట్టే కానీ ఇప్పటి వరకు అభివృద్ధి చెందలే. దాని గురించి మాత్రమే నేను కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అయినా, ప్రేమేందర్ రెడ్డి అయినా వీళ్ళందరి పేర్లు తీసుకొని నేను మాట్లాడింది. అందుకే వీళ్ళ మీద నాకు పాలిపగ లేదు. మీరు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ వాడో బీఆర్ఎస్ వాడో చెప్తే ఉబ్బి తబ్బిపై మీ మాటిని. ఇక రెండోది, మీరు నాకేదో సాయం చేస్తానన్నాడు. పాపం ఆ ఎమ్మెల్యే నాకేదో సాయం చేస్తాన్నాడు.
దయచేసి ఆ ఎమ్మెల్యే చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను వివరాలు గోప్యంగా ఉంచాలి కాబట్టి ఉంచుతాను. నాకు ఇటువంటి విషయాలలో ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదు, ఎవరి మోచేయి నీళ్ళు దాయటోని కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సాయం చేయాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు సాయం చేయాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు సపోర్ట్ ఉండాలి. దేశం కోసం ధర్మం కోసం గుండెలు చీల్చే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ ఉండాలి. అది నాకు కావాల్సిన సపోర్ట్. అంతేగాని కాంగ్రెస్ ఓడి చెప్తే బీఆర్ఎస్ ఏంటిది, ఏమన్నా పగనా, ఏమన్నా బిజినెసా, ఏమన్నా కిషన్ రెడ్డికి నాకేమైనా లొల్లులు ఉన్నాయా, లక్ష్మణ్కి నాకేమైనా లొల్లులు ఉన్నాయా? ఒక్కసారి పోయినా కిషన్ రెడ్డి ఇంటికి ఒక్కడేసారి పోయినా నేను, మా అధ్యక్షురాలతో ఒక్కసారి పోయినా, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మన రావు పద్మ గారి హస్బెండ్తో ఒక్కసారి పోయినా. ఆయన దగ్గర నుంచి చూసింది ఒక్కటేసారి నేను కిషన్ రెడ్డి గారిని. ఇంకా ఆ లెక్కకైతే భారతీయ జనతా పార్టీ హెడ్ ఆఫీసు రాష్ట్ర కార్యాలయానికి ఒక్కసారి కూడా పోలే. ఇది విషయం మిట్లారా. అంటే ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు ఈ వార్త ఆ ఎమ్మెల్యే పోతుంది, ఈ వార్త చేయడానికి ఆ ఎమ్మెల్యేకి పోడే కాదు, ఇంకెవరన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద నాయకుల మీద ఈ వార్త చేయి ఆ వార్త చేయి అంటే మాత్రం మిమ్మల్ని రోడ్డు మీద ఎత్తా. నేను అసలే శివమణి, ఆ టైపే నా సిస్టమ్. శివమణి నాకు మెంటల్ అంటాడు కదా, ఘాట్ అయిపోయి నా సిస్టమ్. నేను కేవలం భారతీయ జనతా పార్టీ కోసమే ఫైట్ చేస్తా. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూ ధర్మం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరు చెప్పినా నేను ఖచ్చితంగా ప్రోగ్రాం చేస్తా. వాళ్ళే చెప్తే ఈ విధంగా చేయాలి ఆ విధంగా. ఎందుకంటే ఇప్పటివరకు నాకు సహాయ సహకారాలు చాలామంది కార్యకర్తలే అందించారు, నాయకులు కాదు, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు, చాలా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, వాళ్ళందరూ కూడా చాలామంది నాకు సహాయ సహకారాలు అందించారు. నేను వాళ్ళతోనే పోతా. అంతేగాని కాంగ్రెస్ ఓడో బీఆర్ఎస్ ఓడో సిపిఐ పార్టీ ఎవరు వచ్చినా నేను చెప్తాను కదా, ఈసారి ఆయన పేరు రివీల్ చేస్తా, ఇది బంద్ పెట్టాలి. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. మీరు నా మీద నమ్మకంతో నాకు ఫోన్ చేసిర్రు, నేను మీ పేరు చెప్పడం లేదు, అందుకే మీరు నమ్మకంతో ఫోన్ చేసిర్రు. నన్ను నమ్మినోని నేను మోసం చేయ, కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చెప్తాను, ఇంకోసారి ఎవరు చేయకుండా, ఈయన వ్యక్తి కూడా ఇంకోసారి ప్రయత్నం చేయకుండా చెప్తున్నా. నేను దయచేసి తప్పుగా అనుకోవద్దు, అన్నేలా భావించద్దు. కేవలం భారతీయ జనతా పార్టీని స్ట్రీమ్లైన్ చేయాలి, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను ఐకమత్యంగా చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో. అంతేగాని కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఓడి తిట్టినా నేను ఊకోను, కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ ఓడి తిట్టినా నేను ఊకోను. కిషన్ రెడ్డి పైన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఇంటికి పోయి ఇంటిని ముట్టడి చేస్తే ఫస్ట్ రెస్పాండ్ అయింది నేనే. పార్టీలో ఏ ఒక్కరు రెస్పాండ్ కాలే, భారతీయ జనతా పార్టీలో నేను రెస్పాండ్ అయినా, మళ్ళీ రెస్పాండ్ అవుతా. కిషన్ రెడ్డి జోలికి పోతే మళ్ళీ రెస్పాండ్ అవుతా, అందులో నో డౌట్. ఏమిదేమన్నా పాలిపగనా? ఉద్యమం పక్కదారి పట్టద్దు, ఉద్యమంలో నిజాయితీ ఉండాలి. నేను నిజాయితీగా పనిచేస్తానా, నాకు గుండెల నిజాయితీ ఉన్నది. ఇదే మోడీని చూసినాక ఇన్స్పైర్ అయిన వ్యక్తి నేను. మోడీ అంత న్యాయంగా ఉంటాను, మోడీ కంటే ఇంకా 10 పైసలు ఎక్కువ న్యాయంగా ఎట్లుండాలని నేను పనిచేస్తా, దానికోసమే పనిచేస్తా. ఖచ్చితంగా అందరినీ కలుపుతా, నాయకులందరినీ కలుపుతా, ఐకమత్యం చేస్తా, అందరు కలిసి ఉండాలి. ఒక్కొక్కరు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విభజించి పాలిస్తారు కదా బీజేపీని, వాళ్ళందరి కళ్ళల్లో అప్పుడు చూస్తా, మీ కళ్ళల్లో ఎట్లుంటుంది, మీ ముఖంలో రక్తం ఉన్నదా లేదా అప్పుడు చూస్తా. సో మిట్లారా తప్పు అనుకోవద్దు. నేను ఈ వీడియో ఎందుకు చేసిన అంటే కేవలం ఇది పగలు ప్రతీకారాలు కాదు, ఇంకా నా మీద కేసులు పెడతారట బీజేపీ వాళ్ళు, దాని మీద కూడా రెస్పాండ్ అవుతా. నాకంటూ ఆర్గనైజేషన్ ఉన్నది, నా ఆర్గనైజేషన్ కూడా రెస్పాండ్ అవుతుంది. ప్రత్యేకంగా నేను ఇంకోటి భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అంటలేను, భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం, నరేంద్ర మోడీ అంటే ఇష్టం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లైన్లోనే ఉన్నా నేను. మాకు అవకాశం ఇచ్చిర్రా, మీ పార్టీకి పిలిచి మా దగ్గర ఏమేమి ఉన్నాయని. ఇవాళ మేము మాట్లాడితే రాష్ట్రమే షేక్ అవుతుంది బీజేపీలా. మరి అటువంటిది మా అటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే? ఎందుకు మీరు పార్టీ ఆఫీసులో పిలుచుకొని ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, మీ విజ్ఞప్తులు ఏంటి, ఇవన్నీ ఎందుకు అడుగుతలేరు? కానీ మా మీద కేసులు పెడతా అంటే ఉట్టిగా చూసుకోం. నాకంటూ సంఘాలున్నాయి, నాకు 10 సంఘాలు ఉంటాయి, నేను ఎన్ని చేయాలో అని చేస్తా. పోతే జైలుకు పోతాం కావచ్చు, గంతకంటే మేము ఏం జరగదు కదా, జైలుకు పోతాం కావచ్చు, పోయేస్తాం. కానీ వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తే వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది, మీ కాన్స్టిట్యున్సీలను టార్గెట్ చేయాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ అనలే కదా, ఎందుకు ఇంత భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకోవాలి, ఆలోచించాలి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కాబట్టి భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది. నా సొంటోని మామూలుని మీదనా మీ ప్రతాపం? దమ్ము ధైర్యం లేదా? రాజాసింగ్ ఎండిగా కూడా వీకలేకపోతాను, దమ్ము ధైర్యం లేదా? ఎందుకు? అటువంటి రాజాసింగులను 10 మందిని తయారు చేస్తా నేను, రాజాసింగుల సొంటోళ్ళను 10 మందిని తయారు చేస్తా, నరేంద్ర మోడీ సొంటోళ్ళని తయారు చేస్తా.
నా డ్యూటీ ఇదే. నేను కింగ్ కాకపోవచ్చు, భారతీయ జనతా పార్టీలో కింగ్ మేకర్ అయితే ఖచ్చితంగా. ఇది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మిత్రులారా. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఇంటెన్షన్ తెలవాలి, మన నిజాయితీగా మన యుద్ధం ఏంటిదనేది తెలవాలి, మన నిజాయితీగా ఉన్న మన పోరాటం ఏంటిదనేది తెలవాలి. తెలిసేంత వరకు కూడా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.